ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే మనకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వారంతా దీనికి ఎలిజిబుల్. అంటే మనకు కొత్తగా వచ్చిన రేషన్ కార్డ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ ఎలిజిబుల్ కిందనే ఉంటాయండి. క్వాలిటీ కన్సల్టెంట్ నాగరాజు గారు ఎందుకంటే ఈ ఎన్కోస్ నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ కింద మనకు తర్వాత అన్ని చేస్తూ ఉన్నారు. తర్వాత డిఎంహెచ్ఓ గారు సూపరింటెండెంట్ గారి సహకారంతో మనం ఏంటంటే ఈ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ క్వాలిటీ అంటే సర్వీసెస్, పేషెంట్స్ రైట్స్ గురించి, పేషెంట్స్ రైట్స్ ఏముంటాయి, ఒక హాస్పిటల్ రీచ్ అయిన తర్వాత వాళ్ళ హక్కులు ఏముంటాయి, సో దాని గురించి చెప్పి ఒక 3 minutes అలా చెప్పాల్సిన కోరుతుంది. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో కూడా సర్వీసెస్ అనేది పూర్తిగా అందాలి. అంటే మనకి ఎక్కువ కూడా జాబ్స్ అనేది మనకి విలేజ్లో ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ప్రతి 5,000 పాపులేషన్కి ఒక సబ్ సెంటర్ ఉంది. ఆ పాపులేషన్లో ఒక MLHP గారు, అక్కడ 2 ANMs ప్లస్ ప్రతి అక్కడ విలేజెస్కి ఒక ఆశా వర్కర్ ఉన్నారు. అక్కడనే మనకి ఒక పూర్తిగా అంటే ఒక పేషెంట్కి ఏదైనా ఇబ్బంది ఉంటే మనకి ముందు వచ్చేసి ఇంతకుముందుకు మండల్లో ప్రతి మండల్లో ఒక ఆసుపత్రి ఉండేది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము. అక్కడికి వెళ్ళడానికి ఒక రోగికి ఇబ్బంది అవుతుందని మన ఎక్కడైతే 5,000 అంటే 2-3 విలేజెస్కి ఒక సబ్ సెంటర్ ఉంది. అక్కడనే మనకి 14 రకాల జబ్బులు టెస్ట్ చేస్తున్నారు ర్యాపిడ్ చిన్న చిన్న కిట్స్ తోటి. ప్లస్ అంతేకాకుండా మనకి ఒక 105 రకాల మందులు కూడా అక్కడ సదుపాయాలు అక్కడ సబ్ సెంటర్లో ఉపకేంద్రంలో ఉంచడం జరుగుతుంది. అంటే చిన్న చిన్న యాడికి కూడా దానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వము కావలసిన సదుపాయాలన్నీ కూడా అక్కడనే విలేజ్ దగ్గరలోనే ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీ ఆల్ ఆర్ సర్వెంట్స్, మీకు సదుపాయాలు ఇవ్వడానికి ఉన్న మేము ఇక్కడ సేవకులు లాంటి కాబట్టి ఇక్కడ ఉన్న అంటే ప్రతి ఆసుపత్రి అది విలేజ్ మన ఆరోగ్య ఉపకేంద్రాలు కావచ్చు, మండల హాస్పిటల్స్ కావచ్చు, మనకి ఇక్కడ ఆల్రెడీ మన జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ధర్మపురి కావచ్చు, మెట్పల్లి కావచ్చు, రాయకల్ కావచ్చు, కొరుట్ల కావచ్చు, మన జిల్లా ఆరోగ్య కేంద్రమైనటువంటి GGH జగిత్యాల కావచ్చు, ఈ ఆసుపత్రుల్లో ప్రొవైడ్ చేస్తున్న ప్రతి సర్వీసెస్ని కూడా మీరు పొందవచ్చు. ఎలాంటి సర్వీసెస్ అయినా మీకు ఎలాంటి హైదరాబాద్ వరకు కూడా ప్రతి దానికి కూడా మనకి కనెక్టివిటీ ఉంది. మన లెవెల్లో ఎక్కడైనా సర్వీసెస్ లేకపోతే మనకి 102 అంటే గర్భిణీ రిలేటెడ్ 102 ఆంబులెన్స్ అన్నీ కూడా మనకి ప్రభుత్వం అనేది పూర్తిగా సదుపాయంలో ఉంచింది. కాబట్టి మనకి ఏదైనా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ సర్వీసెస్ లేకపోతే అక్కడున్న సిబ్బంది మండల ఆసుపత్రులు లేకపోతే ఒక బ్లడ్ పిక్చర్, ఒక కిడ్నీ టెస్ట్, లివర్ టెస్ట్ అన్ని జనరల్ చెకప్ కావడానికి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎంత ఛార్జ్ చేస్తారు? 7 నుంచి 10,000 వరకు మినిమం ఛార్జ్ అవుతుంది. సో మనకు 2020 వల్ల మనకు తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ అని మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. క్రమక్రమంగా అక్కడ ఇప్పుడు మనకు 135 రకాల టెస్టులు చేస్తాం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దగ్గర నుంచి మొదలుకొని కొన్ని రకాల క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అట్లాంటివి చేస్తూ ఉన్నారు. కొన్ని థాలసీమియా టెస్టులని, సికిల్ సెల్ అనీమియా టెస్టులు, తర్వాత లివర్ ఫంక్షన్ టెస్టు, థైరాయిడ్ టెస్టు, కిడ్నీ టెస్టు, తర్వాత కొన్ని రకాల డెంగ్యూ టెస్ట్ కానీ, టైఫాయిడ్ టెస్టు. సో ఇట్లాంటి ఒక 135 రకాల టెస్ట్ చేస్తారు. వీటి ఖరీదు సుమారుగా మనకు 10,000 కంటే ఎక్కువ అవుతుంది బయట చేయించుకుంటే. మనం ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ హాస్పిటల్స్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఒకప్పుడు ఏంటంటే ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏమైనా తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ చేసేవాళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్లో మళ్ళీ రిపీటెడ్గా టెస్ట్ చేసేవాళ్ళు. కానీ అత్యాధునిక మోడర్న్ మెషిన్స్ వల్ల మన దగ్గర టెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రిపోర్ట్స్ పట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్ చెకప్ చేయించుకుంటారు మనం చాలామంది. సుమారుగా మనకు నెలకి 25,000 టెస్టులు అవుతున్నాయి. మన తెలంగాణ డయాగ్నోస్టిక్ జగిత్యాల దరూర్ క్యాంప్ ఏదైతే సెంటర్ ఉందో అక్కడ నుంచి సుమారుగా మనకు 20 నుంచి 25,000 టెస్టులు అవుతున్నాయి. కొన్ని కోట్ల రూపాయల ప్రజల పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోయింది. సో మేమేంటంటే అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నాం విలేజెస్లో. ఈ టీ హబ్ గురించి మీరు కూడా ఎవరైతే ఇక్కడ టెస్ట్ చేయించుకుంటారో, హబ్ ద్వారా టెస్ట్ చేయించుకొని లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారో వేరే వాళ్ళు మీ విలేజెస్ కూడా చెప్పాలి, ఇట్లా ఇన్ని టెస్టులు అవుతున్నాయి, 135 రకాల టెస్టులు అవుతున్నాయి, ఇంత మనకు డబ్బులు సేవ్ అవుతున్న విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకొని పక్క వాళ్ళకు కూడా చెప్పాలి. సో ఈ విషయంలో మనకు డాక్టర్ సంజయ్ గారు మనకు 24/7 మనకు 365 days దరూర్ క్యాంప్లో ఉన్నటువంటి టీ హబ్ గురించి
టీ హబ్ గురించి చెప్పాలంటే ఏంటంటే మనకు కొన్ని వెహికల్స్ ఉన్నాయి, 5 రూట్స్ ఉన్నాయి. 5 రూట్స్లో 4-5 పిహెచ్సిలు, యూపీఎస్సీలు, బస్తీ దవాఖానాలు కవర్ అవుతాయి. ఏంటంటే శాంపుల్స్ అనేవి మీరు ఇక్కడ దాకా రానవసరం లేదు, జగిత్యాల జిల్లా కేంద్రం ద్వారా రావాల్సిన పని లేదు. మీ పిహెచ్సికి వెళ్తే అక్కడ నుంచే శాంపుల్స్ ఇటు వస్తాయి. సో అట్లా మనకు 22 సెంటర్స్, 5 బస్ దవాఖానా 27 సెంటర్స్ నుంచి మనకు శాంపుల్స్ అనేది తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ వస్తూ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఆ రిజల్ట్స్ అనేవి మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకుండా మీ మొబైల్కే లింక్ ద్వారా మనకు పంపడం జరుగుతుంది. ప్రింట్ తీసుకోవచ్చు, ఎక్కడ మీరు పిహెచ్లో తీసుకోవచ్చు, మీ మొబైల్ దగ్గర ఎక్కడ దగ్గర ఉన్న ఇంటర్నెట్ సెంటర్ ద్వారా మీరు తీసుకోవచ్చు. సో దీని గురించి ఏంటంటే దాని పనితీరు ఎట్లా ఉంది, ఏ ఫెసిలిటీస్ ఉన్నాయని డాక్టర్ సంజయ్ మనకు టీ హబ్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వారు వివరంగా మీకు ఇప్పుడు అందరికీ తెలుసు మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్. ఇదే కాకుండా మన టౌన్స్లో మేజర్ టౌన్స్ ఊర్లో కానీ, మెట్పల్లి కానీ, రాయగఢ, ధర్మపూర్లో వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ 100 వీటిలో డయాలసిస్ సెంటర్స్ మనకు 2 ఉన్నాయి, కొరట ఏరియా హాస్పిటల్ అండ్ ధర్మపూర్ సిఎస్సి. కొరటలో మనకు ఇనిషియల్గా 5 బెడ్స్తో స్టార్ట్ చేశాము, కానీ లోడ్ ఎక్కువైపోయి మనం దాన్ని అప్లోడ్ కూడా చేసాము. ఇప్పుడు 10 బెడ్స్ ఉన్నాయి. 10 బెడ్స్లో 8 బెడ్స్ కామన్ ఫర్ ఆల్, ఇంకొక 2 బెడ్స్ మాత్రం జనరల్గా వీళ్ళందరూ ఇన్ఫెక్ట్ అవుతారు, హెపటైటిస్తో కానీ హెచ్ఐవి ఇన్ఫెక్ట్ అవుతారు, వాటికి సపరేట్గా 2 బెడ్స్ పెట్టాము. అలాగే ధర్మపూర్లో కూడా 4 బెడ్స్ కామన్ అండ్ 1 బెడ్ ఫర్ ఇన్ఫెక్టివ్ కేసెస్. ఇప్పుడు వీళ్ళ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, జేబులో ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ట్రీట్మెంట్ అవుతుంది. అండ్ ధర్మపూరిలో అయితే 5 షిఫ్ట్స్లో కూడా రన్ చేస్తున్నాం. 4 అవర్స్కి ఒక షిఫ్ట్ అయితే 24 అవర్స్, ఆల్మోస్ట్ 24 అవర్స్లో రన్ చేస్తున్నాం. మనకు కొరటలో ఇప్పుడు రైట్లో 75 మంది దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. ధర్మపురిలో 20 మెంబర్స్ లబ్ధి పొందుతున్నారు. అయితే వీరికి కావాల్సిన డ్రగ్స్ కానీ, మెడిసిన్స్ కానీ, వీళ్ళకు ఎనీమి అంటే బ్లడ్ బాగా తక్కువ ఉంటుంది, వాటికి సరిపడా ఇంజెక్షన్స్, ఎరిథ్రోపాయిటిక్ ఇంజెక్షన్స్ మీరు బయట తీసుకుంటే 2,000-3,000 పడుతుంది, అవి కూడా ఫ్రీగానే ఇస్తున్నాము. తర్వాత డయాలసిస్ తర్వాత కూడా ఫాలోఅప్ కూడా ఉంటుంది. ఈ అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. OPIV సర్వీసెస్ లాస్ట్ మంత్ 4,024 ఓపీ చాలా వరకు బాగానే యూటిలైజ్ చేసుకుంటున్నారు. మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 6 వారాలకే ఆశా వర్కర్ ప్రెగ్నెంట్ లేడీని తీసుకొస్తే ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్, తర్వాత 12 వారాలకి ఎన్టీ స్కాన్, 20 వారాలకి టిఫా స్కాన్, తర్వాత గ్రోత్ స్కాన్, డాప్లర్. ఇవన్నీ ఇంతకుముందు అందుబాటులో లేవు, ఇప్పుడు ప్రతి స్కాన్ ఇక్కడే అవుతుంది. దానివల్ల ఒక్కొక్క స్కాన్కి బయట అయితే 2,000-2,500 అవుతుంది టిఫా స్కాన్, అది కూడా సర్వీసెస్ ఇక్కడే ఇస్తున్నారు. మళ్ళీ ఎవ్రీ మంత్ విజిట్ ఫ్రీ. అండ్ మనకి న్యూట్రిషన్ అడ్వైజ్, ట్యాబ్లెట్స్, ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్, ఇప్పుడు ఇవన్నీ ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ ఇచ్చినవే వాడుతున్నారు. చాలా ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్స్. మళ్ళీ దాంతోపాటు ఏమైనా రెగ్యులర్ చెకప్స్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే బీపీ, షుగర్, ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే బేబీ వైజ్గా బేబీ ఎదుగుదల లేదు అంటే మనకి డాప్లర్ స్కాన్ చేసి తొందరగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్ కేర్. ఉమ్మనీరు తక్కువ ఉన్న వాళ్ళకి ఎవ్రీ 3rd డేకే స్కాన్స్ రిపీట్ చేసుకుంటూ ఉమ్మనీరు పెరగడానికి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడము, అవన్నీ కేర్ అనేది ప్రాపర్గా తీసుకుంటున్నాము. ఇవన్నీ మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఈ పికప్ అండ్ డ్రాప్. అయితే ఈరోజు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 2025 అని చెప్పేసి, సో దీనిపై ఏంటంటే మీకు ఆరోగ్యానికి సంబంధించింది అందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాం. మనం చేసే వర్క్ కూడా హెల్త్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది ఇప్పుడు మనకు హెల్త్ దగ్గర లేకపోతే సగంలోనే ఉద్యోగము లేకపోతే చేసే పని ఆపేసి దానివల్ల 2 నష్టాలు. ఒకటి మనకు తినే సంపాదించే సంపాదన పోతుంది, రెండోదేమో మళ్ళీ అడిషనల్గా హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ పడతాయి. సో రెండింటిని మేనేజ్ చేయాలి, రెండు మీద పడతాయి. సో ఇవి తప్పించుకోవాలంటే ఎప్పటికీ కూడా మన హెల్త్ కాన్షియస్గా ఉండాలి. ఈ హెల్త్ కాన్షియస్నెస్సే కాకుండా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వక్తలు చెప్పారు, అవేర్నెస్ ఇంపార్టెంట్. చాలామంది నేను ఇప్పటికీ చూస్తున్నాను, చాలామంది దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు. ఆశ్చర్యం వేస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఇట్స్ ఏ వెరీ ఎస్పెషల్లీ లోవర్ సోషల్ ఎకనామిక్ గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే తప్పకుండా ఉండాలి. వాళ్ళకు
ఏదో ఒక రోజు సిక్ అయినప్పుడు అప్పుడు ఎత్తుకుంటుంటారు ఆరోగ్యశ్రీ కార్డు ఏది ఆరోగ్యశ్రీ కార్డు మా దగ్గర లేదంటారు. అప్పుడు మళ్ళీ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ హాస్పిటల్కి వస్తే ఆ కార్డు లేకపోతే ఇవ్వడం చాలా ఇబ్బంది. మళ్ళీ మనం ఎక్కడికో కరెక్ట్ దగ్గరకో లేకపోతే కరెక్ట్ గారి దగ్గరకో లేకపోతే అక్కడైతే సీఈఓ దగ్గరికి ఒకటి పంపించాల్సి వస్తుంది, స్పెషల్ అటెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది, లేదా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచో దేని నుంచో మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. సో కష్టపడాల్సి వస్తుంది. సో అవేర్నెస్ కనుక ఉండుంటే మనం తప్పకుండా ఆ కార్డు రెడీగా మన దగ్గర పెట్టుకుని ఉంటే ఇందాక చెప్పిన ఆ ఫెసిలిటీస్ అన్నీ మనకు ఈజీగా వస్తాయి. సో హ్యావ్ ద అవేర్నెస్ ఫస్ట్, వెరీ ఇంపార్టెంట్. సో దానికోసమే ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా ఏంటంటే అవేర్నెస్ పెంచుకోవాలి. మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నారో అవి మనం తెలుసుకోవాలి. మన ప్రభుత్వాలు విధిగా మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాలి. దాని ప్రకారం మన యొక్క కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రకరకాలైనటువంటి హెల్త్ స్కీమ్స్, ఆరోగ్య పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అన్నీ కవర్ అయ్యేటట్టు మన యొక్క ఆరోగ్య ప్రాబ్లమ్స్. సో దాన్ని మీరందరూ తెలుసుకోవాలండి, అది ఇంపార్టెంట్. ముఖ్యంగా గర్భిణీలకైతే మెటర్నల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఉన్నాయి, పిల్లలకైతే ఇమ్యునేషన్ సర్వీసెస్ ఉన్నాయి, వ్యాక్సినేషన్ సర్వీసెస్. తర్వాత ఏవైతే మనకు మలేరియా, డెంగ్యూ ఇట్లాంటివన్నీ కూడా కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టారు. తర్వాత ముఖ్యంగా బీపీ, షుగరు, క్యాన్సర్, మెంటల్ హెల్త్, వీటన్నిటికీ నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ప్రోగ్రామ్ అని కూడా ఉంది. ఇలా ప్రతి ఒక్కటి అయోడిన్ అనేది తెలుసు, ఉప్పులో అయోడిన్ యాడ్ చేస్తున్నారు. అయోడిన్ ద్వారా వచ్చేటువంటి డిసీజెస్కు అయోడిన్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఉంది. అదేవిధంగా మనకు ఐస్కి సంబంధించి, ట్యూబ్కి సంబంధించి నేషనల్ బ్లైండెడ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మన కొరకు ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాటిని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది, ప్రజలుగా మనది. అది గమనించండి దయచేసి. ఎందుకంటే మీరు ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఆ సర్వీస్ దొరకకుంటే వచ్చి అడిగేటువంటి విధి ఉంటుంది. అడిగినప్పుడు మేము ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మాది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి వివిధ రకాలైనటువంటి స్థాయిలో మా యొక్క ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్క 30,000 పాపులేషన్కి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తర్వాత ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సామాజిక ఆరోగ్య కేంద్రం, ఏరియా హాస్పిటల్, తర్వాత మన యొక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఇవన్నీ కూడా వివిధ స్థాయిలో వారి సేవలను అందిస్తున్నాయి. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద ఉప కేంద్రాలు కూడా మేము నడుస్తున్నామండి. ఒక 5,000 పాపులేషన్కి, అందులో 2-3 విలేజ్ కిందకి ఒక ఉప కేంద్రం అని. అక్కడ స్పెషల్గా ఈ మధ్యలో వాటిని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అని ప్రత్యేకంగా నియమించడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే క్షేత్రస్థాయిలో మీకు అన్ని ఈ యొక్క సర్వీసెస్ అన్ని అందాలని గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అక్కడ ప్రతి ఒక్క ఉప కేంద్రంలో కూడా మీకు